రాజకీయం ఎక్కడ పుట్టిందో తెలుసా? రాజకీయ ఆనవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా నీకు? మీకోటి తెలిసిందే. మళ్ళొకసారి ఒక యుద్ధంలో దుర్యోధనుడు నాకు సపోర్ట్ ఇవ్వమని జెప్పేసి కృష్ణుని దగ్గరికెళ్తాడు ముందుగా. వెళ్ళి అతని కుడి పక్కన కూర్చుంటాడు. మరి కాసేపటికి అర్జునుడొచ్చేసి కాళ్ళ వద్ద కూర్చుంటాడు. కృష్ణుడు పడుకొని ఉంటాడు. లేసి "అర్జున బాగున్నావా?" అని అంటే, "ఆ! బాగున్నాను బావగారు. మీరు బాగున్నారా?" అని చెప్పి పలకరించుకుంటాడు. ఆయనకి ఆయన్ని హత్తుకొని మాట్లాడుతా ఉంటాడు. కాసేపటికి దుర్యోధనకి కోపం వచ్చి, "బావ నేనొచ్చి గంట సేపయితుంది. అయినా గూడా నన్ను పట్టించుకోవట్లేదు. ఇప్పుడే వచ్చి నన్ను పట్టించుకొని మాట్లాడుతున్నావు" అని అంటాడు. ఇక్కడ మీకొక లాజిక్ కనబడతా ఉందా? కాళ్ళ దగ్గర కూర్చున్నవాడు పడుకొని లేవగానే డైరెక్ట్‌గా కనబడతాడు. కళ్ళు తెరవగానే. కుడి పక్కనకున్నవాడు కనబడడు గదా! ఈ లాజిక్ ఎందుకు చెప్తున్నానంటే, అసలు రాజకీయం ఎక్కడి నుంచొచ్చింది అనే దానికి చెప్తా ఉన్నా. అంటే తెలివిగా మసులుకోవడం. నిన్నటి రోజున సత్యం చొప్పదండి ఎమ్మెల్యే వారి సతీమణి చనిపోయినందుకు గాను వెళ్లి కేటీఆర్ పరామర్శించొచ్చిండు. రాజకీయం ఎక్కడి నుంచి వచ్చింది? వచ్చి "నీకు నేనున్నా" అనే సపోర్ట్ ఇచ్చిండు. "పర్వాలేదు మనమంతా ఒకటే" అనే భరోసానిచ్చి వచ్చింది. అలాంటి భరోసానే కోరుకుంటారు ఎవరైనా కూడా. మరి ఆయన రాక ఏ మలుపులు తిప్పనుందో కదా! వేచి చూద్దాం. ఎక్కడ నెగ్గాలో తెలుసుడు కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలి. ఈ డైలాగ్ ఎప్పుడన్నా విన్నారా? అదేనండి, అత్తారింటికి దారేది. పవన్ కళ్యాణ్ హీరోగా చేసిండు. సరే అది పోని. 3 చేపల కథ విన్నారా? కాలమతి, మందమతి, సమయస్ఫూర్తి. అందులో సమయస్ఫూర్తి అన్నమాట. ఈ సొల్లు మాటలకు జరిగేదానికి సంబంధం ఏంటి అంటారా? సమయస్ఫూర్తిగా మసులుకోవాలని. అదే సార్, ఏ పార్టీలో ఉన్నాం, ప్రభుత్వమా ప్రత్యర్థ, ఎందులో ఉన్నా కలుపుకొని పోయేలాగా ఉండాలి అన్నమాట. చొప్పదండి ఎమ్మెల్యే సత్యం గారి సతీమణి గత 6 నెలలుగా ఆరోగ్యం బాలేక చనిపోయింది అని తెలుసుకుని కేటీఆర్ తన తోటి సహచరులైన కౌశిక్ రెడ్డి, బాల్కసుమన్లతో కలిసి పరామర్శించారు. సతీమణి వియోగంతో బాధపడుతున్న ఎమ్మెల్యే సత్యం గారిని కావలించుకొని ధైర్యం చెప్పారు. స్వర్గస్థురాలైన ఎమ్మెల్యే సతీమణికి అంజలి ఘటించి వారి పిల్లలకు, బంధువులకు ధైర్యం చెప్పారు. ఆ పైన ఎమ్మెల్యే సత్యంతో "అధైర్యపడకు" అంటూ భుజం తట్టి ధైర్యం చెప్పారు.